హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి నా 1 వీక్ వర్కౌట్ స్ప్లిట్ అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటాను. అంటే నేను మండే నుంచి సాటర్డే వరకు ఏమేమి వర్కౌట్స్ చేస్తాను అదైతే ఈరోజు మండే అనమాట. 2 మజిల్స్ అయితే టార్గెట్ చేస్తాను. ఒకటి వచ్చేసి చెస్ట్, ఇంకొకటి వచ్చి బ్యాక్ అనమాట. నేను పుష్ పుల్ లెగ్స్ అయితే చేయను, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నా వర్కౌట్ స్ప్లిట్ అయితే. మీకు నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది కాబట్టి ఇదే ఫాలో అవుతున్నా. ఈరోజు చెస్ట్ ఎక్కువ చేస్తాను అనమాట, బ్యాక్ తక్కువ చేస్తాను అనమాట. సో ఒక్కొక్క రోజు వచ్చేసి ఒక్కొక్క మజిల్ ఎక్కువ టార్గెట్ చేస్తాను, సెకండ్ మజిల్ కొద్దిగా తక్కువ టార్గెట్ చేస్తాను. ఇది 3 డేస్ ఉంటుంది, మళ్ళీ 3 డేస్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు తక్కువ టార్గెట్ చేస్తుండేది అప్పుడు ఎక్కువ టార్గెట్ చేస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా. సో బెంచ్ అయితే ఖాళీ లేదు, అయిపోయిన వెంటనే స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఫస్ట్ బెంచ్ ప్రెస్తో అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సో ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటానా. మనకి బ్యాక్ ఇంజరీ ఉందని చెప్పినా కదా, అయినా కూడా జిమ్కి అయితే వస్తున్నా. ఎందుకు వస్తున్నా అంటే ఇంట్లో ఉండి రికవరీ అవుతాననే నమ్మకం నాకైతే లేదు. అది కాదు మ్యాటరు, ఏమైతే అది కానీ చూసుకుందాం అన్నట్లు వచ్చేసిన అంతే. జస్ట్ ఆగస్టులో ఐసీఎన్ ఉంది కదా, అప్పటి వరకు ఇట్లనే కంటిన్యూ చేస్తా. ఒకవేళ బాడీ కండిషన్ మంచిగా లేకపోతే పార్టిసిపేట్ చేయను. మంచిగా రిప్ అయ్యి అంత బాగుంటే కంపల్సరీ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే బాడీ మంచిగా లేకుండా స్టేజ్ మీద పోయి అవమానపడేది నాకు ఇష్టం లేదు. పోతే స్టేజ్ డామినేట్ చేసేలాగే పోవాలి అంతే. సో ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చి 66 kgs ఉంది. చాలా వెయిట్ డ్రాప్ అయిపోయింది, ఎందుకంటే నాకు అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఆ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే ఆటోమేటిక్గా చాలా చోట్ల అది చాలా కష్టం అన్నమాట. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాము. సో ఫస్ట్ సెట్ అయితే ఫస్ట్ వేరియేషన్ అయితే మనం బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఎందుకు ఫ్లాట్ బెంచ్ ప్రెస్నే చూస్ చేసుకున్నానంటే, నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్లోనే చెస్ట్ డే అప్పుడు వచ్చేసి మళ్ళీ అప్పర్ చెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో అందుకే ఈరోజు ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అనమాట. ఇవి వచ్చేసి 4 సెట్స్ కొడతాను, 10 to 12 reps. ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. సో బ్యాక్ ఇంజరీ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ తక్కువే చేస్తాను. మీరైతే వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి, ఎందుకంటే చెస్ట్ డేలో స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి మీ ఎనర్జీ అంతా ఇక్కడ వేస్ట్ అవ్వాలి, ఓకేనా. మంచిగా ప్రెజర్ పడాలి, చెస్ట్ మంచిగా పంప్ అవ్వాలి, ఓకేనా. స్టార్ట్ చేద్దాం. వదిలే. సో ఇది ఫైనల్ సెట్ అనమాట. 35 kgs. నేను మంచిగా 80 kgs అబవ్ ఉన్నప్పుడు వచ్చేసి వితౌట్ సపోర్టే కొడతా అండి. ఇప్పుడు ప్లస్ ఇంజరీ కూడా ఉంది కాబట్టి స్లో అండ్ స్టడీగా ఇదే హెవీ వెయిట్ కొడతా, ఇంకా మిగతా అన్నీ లైట్ వెయిటే కొడతా. ఇది ఫైనల్ సెట్ అనమాట, ఫోర్త్ సెట్. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనమాట బెంచ్ మీద. సో ఫ్లాట్ బెంచ్ తర్వాత ఇంక్లైన్ బెంచ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది.
ఇవి కూడా ఫోర్ సెట్స్ అనమాట. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూనే పోవాలి. ఇది కూడా కాంపౌండ్ ఎక్సర్సైజ్ ఇది, ఓకేనా. సో ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లో ఇది లాస్ట్ సెట్ అనమాట. 30 కిలోస్ అయితే కొడుతున్నా. 30 కిలోస్ ఇప్పుడు కటింగ్లో కాబట్టి 65 కేజీస్తో 30 కేజీస్, ఓకేనా. మామూలుగా అయితే 40 కేజీస్ కూడా కొడతా అంటే. సో స్టార్ట్ చేద్దాం. Two, come on. 3, 4, 5, 6, 7, 8. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లైస్ అనమాట. సో ఇది వచ్చేసి హెవీ వెయిట్ అవసరం లేదు, లో వెయిట్తోనే మంచిగా రెప్స్ కొడితే చాలు. ఇవి కూడా 4 సెట్స్ 10 to 12 రెప్స్ అనమాట. సో స్లో అండ్ స్టడీగా ఫోకస్ చేసుకుంటూ కొడితే మంచిగా ఉంటుంది ఇది. సో అక్కడ మనం హెవీ చేసినాం కదా, ఇక్కడ లైట్ వెయిట్తో మంచిగా పంప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో థర్డ్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వేరియేషన్ అనమాట. కేబుల్స్ డౌన్ చేసి అప్పర్ చెస్ట్కి కేబుల్ ఫ్లై అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది అప్పర్ చెస్ట్ మీద ఫోకస్ చేసుకోవడానికి. సో ఇది పెగ్ డెక్ ఫ్లై 5th వేరియేషన్ అనమాట. ఇది కూడా 4 సెట్స్ 10 to 12 రెప్స్. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. కావాలంటే దీంట్లో డ్రాప్ సెట్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. డ్రాప్ సెట్ అంటే ఏం లేదు, 4th సెట్లో మీరు ఏ వెయిట్ అయితే ఫుల్ పెడతారో దాన్ని డ్రాప్ చేసుకుంటారు రావడం ఒక్కొక్క వెయిట్ అట్లా. సో ఇది కూడా బాగా పడుతుంది. సో ఇది చెస్ట్లో లాస్ట్ వేరియేషన్ అనమాట. స్మిత్ మిషన్లో మన బ్యాక్ సీటర్ రో వేస్తాం కదా, దానికి సంబంధించిన రాడ్ అయితే తీసుకొని దీని మధ్యలో పెట్టుకొని మిడ్ చెస్ట్కి చాలా బాగా పడుతుంది. ఇది కూడా 4 సెట్స్ 10 to 12 రెప్స్. ఇది ఎవరైనా ఒక పార్ట్నర్ని పెట్టుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే స్లిప్ అయితే ఇక్కడ పడుతుంది. ఇది లో వెయిట్, ఎక్కువ వెయిట్ వద్దు, ఇది లైట్ వెయిట్తో మంచిగా రెప్స్ కొట్టండి, చాలా బాగుంటుంది.
6 వేరియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చెస్ట్కి అయితే. సో చాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ 4 వేరియేషన్స్ అనమాట. బ్యాక్ తక్కువే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పుల్అప్స్ వచ్చేసి 4 సెట్స్. ఎన్ని రెప్స్ కుదిరితే అన్ని రెప్స్ కొట్టండి, మంచిగా ఉంటుంది. తర్వాత వర్కౌట్ చేస్తే మంచిగా బ్యాక్ పంప్ అయితే అవుతుంది. ఓకేనా? సో పుల్అప్స్ అయితే అయిపోయినాయి 4 సెట్స్. దాని తర్వాత వచ్చేసి ఒక సూపర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు లాక్ పుల్ డౌన్ ప్లస్ సీటెడ్ రో అనమాట. ఇవి 2 సూపర్ సెట్ అనమాట. ఎలా అంటే 2 4 సెట్స్ కొడతాము. ఇది కొట్టిన వెంటనే అది కొట్టిన వెంటనే ఇది, గ్యాప్ లేకుండా 4 సెట్స్ కొట్టాడు. ఓకేనా? బాగుంటుంది, చూడండి. సో బ్యాక్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి స్ట్రక్స్ అనమాట. స్మిత్ మిషన్లో అయితే చేస్తాను. మామూలుగా స్ట్రక్స్ షోల్డర్ డే రోజు చేస్తారు, కానీ బ్యాక్ డే రోజు చేస్తేనే మంచిది. ఎందుకంటే ట్రెపీజియస్ మజిల్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇలా చేసినప్పుడు. సో ఇది కూడా 4 సెట్స్ వెయిట్ ఎంకరేజ్ చేసుకుంటూ పోండి, చాలా మంచిగా ఉంటుంది. దీంతో ఎండ్ అయిపోతుంది. లాస్ట్లో ఫోజింగ్ అయితే ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే బ్రో, సూపర్.